హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ ఏంటి అంటే మెంతికూర పచ్చడి అనమాట. దానికి కావాల్సింది ఏంటి, ఫస్ట్గా బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో మినపప్పు ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ధనియాలు నువ్వులు వేసి ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలి. దించేసే ముందు చింతపండు వేసుకోవాలన్నమాట. చింతపండు మీకు ఇష్టం లేదు అనుకుంటే దాని ప్లేస్లో టమాటా వేసుకుని చేసుకోవచ్చు, కానీ చింతపండు టేస్ట్ అనేది బాగుంటుంది. అదే నూనెలో మనం మెంతికూర తీసుకున్నాం కదా, ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసేసి ఆరబెట్టిన మెంతికూర వేసేసుకుని ఒక 10 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మనం గోంగూర ఎలా వేయించుకుంటాం పచ్చడి చేసే ముందు అలా వేయించేసుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. అలా వేయించిన వాటిని ముందుగా ఒక మిక్సీ జార్లో వేసేసుకుని ఆ మెంతికూర కూడా వేసేసి తగినంత సాల్ట్ వేసేసుకుని మిక్సీ పట్టుకుంటామే. ఆ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం పచ్చగా మిక్సీ పడ్డానండి. మీకు ఇష్టమైతే మెత్తగా చేసుకోవచ్చు, నాకు అలా ఇష్టం కాబట్టి చేసుకున్నాను అనమాట. మళ్ళీ కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో పచ్చనిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ పోపు వేసేసుకుని, మీకు ఇంగువ ఇష్టం లేకపోతే దాంట్లో వెల్లుల్లిపాయ దంచి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. అలా వేసేసిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పచ్చడి ఉంటుంది కదా, అది కూడా దాంట్లో వేసేసి ఒక 2 మినిట్స్ దాంట్లో ఫ్రై చేస్తే ఎంతో టేస్టీ అయినా మెంతికూర పచ్చడి బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.